రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దేశవ్యాప్తంగా అఖిల భారత కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన ధర్నా కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు తెలియజేసినట్లు పీడీఎం జిల్లా అధ్యక్షులు షేక్ మస్తాన్ వలి అన్నారు. దేశవ్యాప్తంగా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, రైతుల సమస్యలు పరిష్కరించాలని, ముఖ్యంగా అధిక పెట్టుబడులు పెట్టిన మిర్చి రైతులకు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని, అదేవిధంగా పల్నాడు ప్రాంతాలైన బోల్లాపల్లి, వెల్దూరి, పుల్లల చెరువు, వినుకొండ, సిరిగిరిపూడి, మాచర్ల తదితర ప్రాంతాలు ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించే వరికిపూడిసెల ప్రాజెక్ట్ నిర్మాణం వెంటనే చేపట్టాలని కూటమి ఎమ్మెల్యేలు జీవి ఆంజనేయులు, బ్రహ్మారెడ్డి, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎం వై వెంకటేశ్వరరావు, నల్లపాటి రామారావు తదితరులు పాల్గొని మద్దతు ప్రకటించారు. కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ధర్నాకి పీడీఎంగా సంపూర్ణ మద్దతును తెలియపరుస్తున్నాం. అలాగే పల్నాడు జిల్లాలో వరికిపూడిసెల ప్రాజెక్టు అనేది 70 సంవత్సరాలుగా ప్రజల ఆకాంక్ష, కోరిక. దానికి బొల్లాపల్లి మండలంలో అటు పుల్లల చెరువు మండలానికి, ఇటు దుర్గి మండలానికి, ఎల్దుర్తి మండలానికి తాగునీరు ఆశిస్తూ ప్రజలు 70 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉంటే, ఈ 70 సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పార్టీ ముఖ్యమంత్రులు అక్కడ శంకుస్థాపనలు చేశారే కానీ ఇంత మటుకి దాని మీద ఎటువంటి చర్య లేదు. గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం కూడా శంకుస్థాపన చేసింది. మేము అధికారంలోకి వస్తే వెంటనే ప్రాజెక్టును మొదలు పెడతామని చెప్పి బ్రహ్మారెడ్డి, జూలకంటి, అలాగనే వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు వాళ్ళైతే అసలు అగ్రెసివ్గా మాట్లాడారు. మేము వస్తే కంపల్సరీగా ప్రాజెక్టు మొదలు పెడతామని చెప్పేసి. ఇటీవల అసెంబ్లీలో ఆంజనేయులు గారు మాట్లాడుతున్నారు, ఒక 10 నిమిషాలు మాట్లాడాడు. కానీ ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ కూడా వరికిపూడిసెల గురించి మాట్లాడలేదు. గతంలో ప్రజా సంఘాలతో కలిసి మేము అది నా చిరకాల కోరిక, నేను భవిష్యత్తులో గెలుస్తానో లేదో, నేను వస్తే కంపల్సరీగా దాని మీద పనిచేస్తానని చెప్పి మాట్లాడినటువంటి ఆంజనేయులు గారు కనీసం ఒక్క నిమిషం కూడా అందులో మాట్లాడలేదు. ప్రభుత్వం ఇప్పుడు ఇకనైనా సరే దాన్ని పునరాలోచించి బడ్జెట్లో వరికిపూడిసెలకి నిధులు కేటాయించాలని, ఆ ప్రాంత రైతుల సాగునీరు దాహాద్రిని తీర్చాలని చెప్పేసి ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని.